హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ చాప్టర్ సంబంధించిన ప్రాబ్లమ్ చేద్దాం. సో హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 74. Find the square of 74. So step 1, we have 4 steps. Here step 1, square the units digit. This is the units place, this is the tens place. So first square the units digit. So 4 square. So 4 square వచ్చేసి మనకి ఎంత 60. ఓకేనా? హియర్ 6 వచ్చేసి మనం ఇక్కడ అరేంజ్ ద నెంబర్స్ అన్నమాట. ఫస్ట్ 6. హియర్ క్యారీ నెంబర్ 1. సో యూనిట్స్ ప్లేస్ నుంచి వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసాం అరేంజ్ ద నెంబర్స్ లో. 1 వచ్చేసి మనం క్యారీ చేయాలి. క్యారీ ఫార్వర్డ్, క్యారీ 1. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2 into tens digit into units place plus carry. So 2 into what's tens digit? Tens digit means 7 into units place 4 plus carry means here carry 1 equals to 2 sevens are 14. 14 fours are 56. 56 plus 1 57. Here 7 వచ్చేసి మనం arrange the numbers. Here 7. ఓకేనా? నెక్స్ట్ క్యారీ 5. ఎప్పుడైనా మనం టెన్స్ ప్లేస్ ని క్యారీ చేయడం జరుగుతుంది. సో హియర్ క్యారీ 5. సో స్టెప్ 3, టెన్స్ డిజిట్ స్క్వేర్. టెన్స్ డిజిట్ స్క్వేర్ మీన్స్ 7 స్క్వేర్ ప్లస్ క్యారీ ఫ్రమ్ స్టెప్ 2. క్యారీ ఏం చేసాం స్టెప్ నుంచి 5. ఏమవుతుంది? 7 స్క్వేర్ మీన్స్ 49 ప్లస్ 5 వచ్చేసి మనకి 54. సో లాస్ట్ 5 4 7 6. హియర్ 74 హోల్ స్క్వేర్ వచ్చేసి మనకి 5476. సో that is the answer. Here example 2, find the square of 34. సో మనం ప్రీవియస్ ప్రాబ్లం వచ్చేసి మనం మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసాం. ఈ మెథడ్ వచ్చేసి మనకి ఆల్జిబ్రిక్ మెథడ్ అన్నమాట. సో ఆల్జిబ్రిక్ మెథడ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ ద స్క్వేర్ ఆఫ్ 34. సో we have two formulas. 34. So using formula 1, so a means that a plus b whole square equals to a square plus b square plus 2ab. So here we have to find out square of 34. So మనం 34 ని ఎలా రాసుకోవచ్చు అంటే 30 plus 4 whole square equals to 30 square plus 4 square plus 2 into 30 into 4. Here 30 square means 900, 4 square means 16. Here 2 into 30 into 4, 2 3s are 60, 60 into 40, 240. Here we get 900 plus 60 plus 240. 960 plus 240, here 1156 is the answer. So మనం 34 స్క్వేర్ ఆఫ్ 34 వచ్చేసి యూజింగ్ ఆల్జిబ్రిక్ మెథడ్. ఇంత ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ మెథడ్ వచ్చేసి మనకి ఆల్జిబ్రిక్ మెథడ్ అన్నమాట. హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3, యూజింగ్ స్క్వేర్ ఆఫ్ డెసిమల్ నెంబర్. మనం డెసిమల్ నెంబర్ యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 3.5 యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ డెసిమల్ వచ్చేసి యూనిట్స్ ప్లేస్ తర్వాత ప్లేస్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ స్క్వేరింగ్ 3. సో మనం ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ డెసిమల్. సో 35 స్క్వేర్ వచ్చేసి 25 1225 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 1225 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 35. సో మనకి ఇక్కడ డెసిమల్ వచ్చేసి 1 ప్లేస్ తర్వాత ప్లేస్ చేయడం జరిగింది. ఆఫ్టర్ స్క్వేర్ వి గెట్ డెసిమల్ వచ్చేసి ఆఫ్టర్ ట్వైస్ ద ప్లేస్ ఆఫ్ డెసిమల్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్. దిస్ ఇస్ ద ఒరిజినల్ నెంబర్. సో హియర్ వి గెట్ ట్వైస్ ద ఆఫ్టర్ ద డెసిమల్ వచ్చేసి ట్వైస్ ద ప్లేస్. సో 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ అనేది ప్లేస్ చేయాలి ఆఫ్టర్ స్క్వేర్.
హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. హియర్ మనకు వచ్చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. we have to find out the square root of 1089. సో మనం 1089 కి 1089, so we have to find out LCM చేద్దాం. 1080, so 3 3s are 9, 3 6s are 18, 3 3s are wait 3 1s are 3 2s are 3 1s are. Here 120 means 11 square, 11 11, so 3 into 11 into 11. Now we taking one number from each pair నుంచి we take one number and we multiply, we get the number. So here మనం 2 numbers నుంచి 1 number, ఇక్కడ ఈ పేర్ నుంచి 1 number, so 13 into 11 33. సో 13 స్క్వేర్ వచ్చేసి మనకి 1089 అవుతుంది. సో we have square root of 1089 వచ్చేసి మనకి 33. సో యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి మనం డివిజన్ మెథడ్ చూద్దాం. హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 5 యూజింగ్ డివిజన్ మెథడ్. సో మనం ఇంత ముందు ఎగ్జాంపుల్ 4 లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చేసాం. ఈ ప్రాబ్లమ్ లో మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో హియర్ 18 17 69. సో మార్క్ ఆఫ్ ది డిజిట్స్ యాజ్ ఎ పేర్స్. సో 69 మార్క్. సో మన పేర్స్ లాగా మార్క్ ఆఫ్ చేసుకున్నాం. సో 69 వచ్చేసి మనం యూనిట్స్ ప్లేస్ నుంచి రావాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మన మార్క్ ఆఫ్ అనేది యూనిట్స్ ప్లేస్ నుంచి రావాలి. సో we using prime factorization method, we take this one, and so one first, this is called prime dividend, this is called period. Okay, one first 1 చూద్దాం. 1 కి దగ్గరలో ఉన్న స్క్వేర్ రూట్ ఏంటి 1, సో 1 1s are 1. అండ్ సో మనం ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ డివిజర్ రావాలి. సో డివిజర్ ఎలా రావాలి అంటే ఇక్కడ కోషెంట్ ని 2 తో మల్టిప్లై చేయాలి. 1 2s are, సో హియర్ 1 2s are 2, అండ్ క్యారీ ఫార్వర్డ్ ద ప్రైమ్ డివిడెండ్. సో 87 ఫార్వర్డ్ చేసుకుందాం. సో హియర్ వి గెట్ 2. సో మనకి ప్రైమ్ డివిజర్ వచ్చేసి 2, సో ప్రైమ్ డివిడెండ్ వచ్చేసి 87 ఉంది. సో మనకి కోషెంట్ ఏమవుతుంది అంటే దీనికి నియర్ బై ఏముంది చూసుకుందాం. సో మనం ప్రైమ్ డివిజర్ లో ఇక్కడ 3 తీసుకుందాం. సో ఇక్కడ 3 తీసుకున్నప్పుడు కోషెంట్ కూడా మనం ఇక్కడ 3 తీసుకోవాలి. సో 23 3s are 69. సో మనం ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి, ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోవాలి, ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 5 తీసుకోవాలి. సో మనం here we take 23. సో 23 3s are, we get 69. ఓకేనా? సారీ క్రాస్. సో here we get what? 69. So after we deducting 87 minus 69, we get 18. So we get what? 18. And so మళ్ళీ నెక్స్ట్ డివిజర్ కావాలి. ప్రైమ్ డివిజర్ కావాలంటే కోషెంట్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఇక్కడ ప్రైమ్ డివిజర్ కావాలి అంటే కోషెంట్ ని 2 తో మల్టిప్లై చేయాలి. 13 2s are, we get 13 2s are 26. 13 2s are 26. So carry forward the prime dividend. This is called a dividend. So మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం 16. సో మనకి 1869. సో ఇక్కడ మనకు వచ్చేసి డివిజన్ 26 ఉంది, డివిడెండ్ 1869. సో మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఏ నెంబర్ తీసుకోవాలి? హియర్ వి టేక్ వాట్ నెంబర్? సో హియర్ వి టేక్ 7. 267. సో మనం ఇక్కడ 7 తీసుకుంటే డివిజర్ లో, కోషెంట్ లో కూడా మనం 7 తీసుకోవాలి. సో 267 7s are, we get 1869. 267 into 7, we get what? 1869. Here remainder is 0. So 137 square 18 17 69. So this is the division method. మనకు వచ్చేసి చాలా వరకు
డివిజన్ మెథడ్ యూజ్ చేయడం ఈజీ. సో we get result easy. Here example number 6, find the square root of 15, 13, 21. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డిజిట్స్ ని మార్కప్ చేసుకోవాలి పేర్ లాగా. సో 15, 13, 21 యూనిట్స్ ప్లేస్ నుంచి రావాలి ఎప్పుడైనా. 2 1 పేర్ 1 పేర్ 1 పేర్. సో మనకి 15 కి నియర్ బై ఉన్న స్క్వేర్ ఏంటి? సో 15 కి దగ్గర ఉన్న స్క్వేర్ ఏంటంటే 9. సో 3 3s are 9. సో మనకి నెక్స్ట్ ఏం కావాలి, డివిజర్ కావాలి. సో డివిజర్ కావాలంటే క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి, 2 తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6. సో 15 minus 9, 15 minus 9 వచ్చేసి మనకి 6. So we have to carry forward ట్రయల్ డివిడెండ్ 13 ఫార్వర్డ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ డివిజన్ వచ్చేసి 6 ఉంది, డివిడెండ్ వచ్చేసి 6 13 ఉంది. సో మనకి నియర్ బై ఏ నెంబర్ ఉంది? సో హియర్ వి టేక్ 60, సో హియర్ వి టేక్ 8. సో ఇక్కడ మనం 8 తీసుకుంటే క్వశ్చన్ లో కూడా 8 తీసుకోవాలి. సో 68 8s are 544. We get 544. Okay. 613 minus 544 వచ్చేసి మనకి 69. After deducting we get 69. Carry forward 21. So మళ్ళీ మనకి ఇక్కడ ఏం కావాలి, ట్రయల్ డివిజర్ కావాలి. సో మనకి డివిజర్ కావాలి ఎవ్రీ టైం. ఎందుకంటే మనం డివిడెండ్ ని డివైడ్ చేయాలంటే పక్కా మనకి డివైజర్ కావాలి. సో మనకి డివిజర్ కావాలంటే క్వశ్చన్ ని దేంతో మల్టిప్లై చేయాలి, 2 తో మల్టిప్లై చేయాలి. 38 2s we get 76. ఓకేనా? సో మనం ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఈ నెంబర్ మనకి డివైడ్ అవుతుంది. సో హియర్ వి టేక్, సో ఇక్కడ మనకి 1 ఉంది. సో వి టేక్ 9. సో 9 9 81. సో 769. సో హియర్ మనం 9 తీసుకుంటే క్వశ్చన్ లో కూడా 9 తీసుకోవాలి. సో 769 9s we get 6921. So here dividend is the 0. So this is the division method, easiest method to find the square root of every number, any number. Here example number 7, find the square root of 147.1369. సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ డెసిమల్ నెంబర్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మార్కప్ చేసుకోవాలి డిజిట్స్ ని పేర్ లాగా. సో 147. సో మనకి డెసిమల్ తర్వాత డిజిట్స్ అనేవి ఈవెన్ లో ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎవ్రీ టైం మనం స్క్వేర్ రూట్ చేసేటప్పుడు ఆఫ్టర్ డెసిమల్ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. లేకపోతే సపోజ్ ఆడ్ నెంబర్స్ ఉంటే మనం 0 యాడ్ చేసుకోవాలి అనమాట. సో హియర్ 69 13 47 1. సో ఫస్ట్ వి టేక్ 1 1s are 1. సో మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి, డివైజర్ కావాలి. సో వి వాంట్ డివైజర్. సో మనం డివైజర్ కావాలంటే క్వశ్చన్ దీంతో మల్టిప్లై చేయాలి. సో 2 తో మల్టిప్లై. సో 1 2s are 2. సో మనం వచ్చేసి ఈ డివిడెండ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం. సో హియర్ వి టేక్ 47. సో మనకి 47 నియర్ బై రావాలి. సో హియర్ వి టేక్ 2 22 2s are. సో ఇక్కడ మనం 2 తీసుకున్నాం కాబట్టి క్వశ్చన్ లో కూడా మనం 2 యాడ్ చేయాలి. సో 22 2s are we get 44. ఓకేనా? సో we put decimal here we put decimal. ఓకేనా? నెక్స్ట్ 47 క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం. 47 minus 44 3 and carry forward dividend. Here we take 313. సో మనకి ఇక్కడ డివైజర్ కావాలి. సో డివైజర్ కావాలంటే మనం క్వశ్చన్ ని దీంతో మల్టిప్లై 2 తో.
12 2s we get what 12 2s 24. సో మనకి ఇక్కడ 24 ఉంది, డివైడెడ్ వచ్చేసి 313 ఉంది. సో 313 కి నియర్ బై హియర్ వి టేక్ 1. సో హియర్ మనం ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి పొజిషన్ లో కూడా వి టేక్ 1. సో 241 1s are 241. So 313 minus 241 we get 72. 72 is the result. So and carry forward 69. So again we want what? Try a divisor. So divisor kavali ante here 12.1. So మన పొజిషన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. సో 121 2s are we get what? 242 as the 242 as the divisor. సో మనకి వచ్చేసి 7269 వచ్చేసి డివిడెండ్ ఉంది, ఇక్కడ డివైజర్ వచ్చేసి 242 ఉంది. సో దేంతో మల్టిప్లై చేయాలి? సో హియర్ వి టేక్ 3. సో ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి సో హియర్ వి టేక్ పొజిషన్ లో 3 తీసుకున్నాం. సో హియర్ సో 2423 into 3 we get what? 3 3s are 9, 3 2s are 6, 3 4s are 12, 1 carry for 3 2s are 6 7. So what is we get? 0. This is the method of decimal number. So here square root of fraction. So మనకి స్క్వేర్ ఫ్రాక్షన్ ని ఎలా స్క్వేర్ రూట్ చేయాలో చూద్దాం. సో మనకి ఫస్ట్ మనం ఏం తీసుకుందాం? న్యూమరేటర్ తీసుకుందాం. సో 2704. సో యూజింగ్ డివిజన్ మెథడ్ 2704. సో మార్క్ ఆఫ్ ద పేర్స్, ఓకేనా? సో 27. సో నియర్ బై 27 కి సో మనకి 27 దగ్గర ఉన్న స్క్వేర్ ఏంటి? 16 25 సారీ 25. 5 5s are 25. 5 5s are 25. So we get 4. Sorry, we get 2. So మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం 04. సో we want divisor. సో డివైజర్ కావాలంటే మనం పొజిషన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై. సో 5 2s are 10. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 204 ఉంది. సో దేంతో మల్టిప్లై చేయాలి? 4. సారీ, సో 4 కావాలి అంటే మనం we have to multiply with what? 2. So here we take 2. So here we take 2. 102 into 2 we get 204 as the dividend. So here 52 స్క్వేర్ వచ్చేసి మనకి 2704 అనమాట. సో 52 హియర్ 81 as 9. సో 2. సో ఇక్కడ 2 కి స్క్వేర్ కి క్యాన్సల్, స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సల్. we get 52/9 as the answer. హియర్ ఎగ్జాంపుల్ నెంబర్ 9. మనకి ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మనం స్క్వేర్ రూట్ కి సంబంధించిన ప్రాబ్లం చేసాం, ఇప్పుడు క్యూబ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో వీ హావ్ టు ఫైండ్ అవుట్ క్యూబ్ ఆఫ్ 16. సో క్యూబ్ ఆఫ్ 16 మీన్స్ 16 cube. Here we have to find out 16 cube. So algebraic method యూజ్ చేసి మనం క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో హియర్ వి టేక్ a plus b whole cube. a plus b whole cube వచ్చేసి a cube plus b cube plus 3ab into a plus b. సో 16 ఎలా చేసుకుందాం మనం? 16 ఎలా కన్వర్ట్ చేద్దామంటే 10 plus 6 whole cube. 10 plus 6 whole cube. So 10 cube plus 6 cube plus 3 into 10 into 6
6 into a plus b means 10 plus 6. So here 10 cube means 1000, 6 cube means 216. We get 1000, 6 cube means 216, and 3 into 10 into 6 plus 16, we get 2880. So after we get, what is the answer? 4096. After adding we get 4096 as the answer. This is the method to using algebraic method. Here problem number 10. ఇంతకుముందు క్యూబ్ ప్రాబ్లం చేసాం, ఇప్పుడు క్యూబ్ రూట్. సో యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సో ఎల్సిఎం మెథడ్ అనమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సో if we take 9261, three threes are 9 and 3 8s are 20, 3 8s are 24, and 3 we get, here we take 0, 3 8s are 24 and 3 7s are 21, and again we take 3 1s are 3, 3 2s are 6, and 3 9 to 27, and again we take 3 3s are 9, 3 4s are 12, 3 3s are, here we get 343 means we take 7. So 7 4s are 28, and 7 9s are, and 7 7s are. So here we take 3 and 3 and 3. 3 into 3 into 3 and 7 into 7 into 7. Now taking one number from each group of 3. From each group of 3 we take one number. So 3 and 7, what we get? 3 7s are 21. So cube root of 9261 వచ్చేసి మనకి 21. Here formula 1. If any given number, the total number of digits are n, and if n is even, then square root of that number will have n by 2 digits. Square root of that number will have n by 2 digits. N is odd. The square root of that number will have n plus 1 by 2 digits. So, example number 11. So, how many digits are there in square root of 1838 736? So, first we have to count the numbers. Count the digits. 1 2 3 4 5 6 7. So, manaki 7. So, 7 is the odd number. So, the total number of digits are 7. Here solution. Total number of digits. Total number of digits are 7. So if n is odd, then the square root of that number will have n plus 1 by 2 digits. N plus 1 by 2 digits. So number of digits. Number of digits. N plus 1 by 2. Here n means 7. 7 plus 1 by 2. So we get 4 digits anamata. So మనం ఈ యొక్క నెంబర్ని స్క్వేర్ రూట్ చేశాక మనకి ఆ నెంబర్ అనేది 4 digits కలిగి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. హియర్ ఫార్ములా 2. సో ఫార్ములా 2 వచ్చేసి ఏంటి? ఇఫ్ ఎనీ నెంబర్ హ్యాస్ 5 in its units place, then its square వచ్చేసి a.5 whole square equals to a into a plus 1 into 25. Sorry, the point కాదు into. సో ఇక్కడ మనకి 125 ఉంది. సో యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది. సో మనం దీని యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో
So here we take 125 whole square. Here a means what? 12. A means 12. 12 into 12 plus 1.25. Here 12 into 12 plus 1 వచ్చేసి మనకి 12 into 13.25. Sorry, point. 12 into 13 means we get 156.25. So 12 into 13, 156, 25 get 25. So this is the way to get the number. If any number has 5 units place, so మనకి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. So here we take 125, here we take 35. So square of 35 వచ్చేసి మనకి ఏమవుతుంది? 3 into 3 plus 1.25. So 3 into 4, 12. So 1225 is the square of 35.